హైదరాబాద్ జిల్లెలగూడలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ట్యూషన్ కి వెళ్లి తిరిగి రాకపోవడంతో బాలుడు తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ట్యూషన్ కి వెళ్తూ బాలుడు బైక్ లిఫ్ట్ అడిగాడు. ఆ తర్వాత మీర్పేట్ క్రాస్ రోడ్ వద్ద బాలుడు బైక్ దిగాడు. ఈ విజువల్స్ అక్కడి సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. అయితే అక్కడి నుంచి బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. మున్సిపల్ ఆఫీసు పరిసరాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తూ ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుష్మిత బాలుడి ఇంటి దగ్గర సిద్ధంగా ఉన్నారు. సుష్మిత, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము పేరెంట్స్ ఏం చెప్తున్నారు, అలాగే పోలీసులు కూడా విచారిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అప్డేట్స్ ఏంటి? ఎస్ మోనిషా, నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా మహిదర్ రెడ్డి ఇక్కడ ఉన్న పక్కనే ఉన్న ట్యూషన్ కి వెళ్లారు. ఆ సమయంలో కూడా ఇద్దరు అన్నా తమ్ములు కూడా కలిసి ట్యూషన్ కి వెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇద్దరు వస్తున్న సమయంలో ఒక బైక్ లిఫ్ట్ అడిగారు. బైక్ లిఫ్ట్ ఒక్కొక్కరు ఒక్కో బైక్ లో లిఫ్ట్ అడిగి ఇంటికి చేరుకున్నారు. వాళ్ళ పెద్దన్నయ్య ఇంటికి చేరుకున్నాడు, కానీ చిన్న పిల్లడు మహిదర్ రెడ్డి ఎవరైతే బాలునున్నాడో అతను మాత్రం ఇంటికి చేరుకోలేదని తెలుస్తుంది. అయితే నిన్న మధ్యాహ్నం 6:30 గంటల ప్రాంతంలో కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆచూకీ మాత్రం దొరకనట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే చాలా 20 కెమెరాలకు సంబంధించి కూడా సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలించారు. ఎక్కడే కానీ ఇందాక పరిశీలిస్తున్న సమయంలో ఒక సీసీటీవీ ఫుటేజ్ లో మీర్పేట చౌరస్తా దగ్గర దిగి నడిచి వెళ్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే నేను ఎవరైతే లిఫ్ట్ తీసుకున్నారో ఆ బాలుడు ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో బైక్ లో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అతను చెప్పిన ఆధారంగా ఎక్కడైతే దింపాడో అక్కడి నుంచి కూడా సర్చ్ చేస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆ బాలుడు ఎవరు, మరి ఎక్కడికి వెళ్లారు? మహిదర్ రెడ్డి అయితే నిన్న ట్యూషన్ కి వెళ్లి ఆ తర్వాత ఎక్కడికి వెళ్లారంటే చుట్టుపక్కల ఎవరైనా కుటుంబ సభ్యులు ఉన్నారా, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే చూస్తూ ఉన్నారు. మీర్పేట ఉన్న మున్సిపల్ ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో కూడా అతను దిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇద్దరు వెళ్లారు. అయితే ఇద్దరు వెళ్లినట్టు తర్వాత కూడా ఒక చిన్న బాలుడు మాత్రం మిస్ అవ్వడం ఏంటి, పెద్ద బాలుడు ఇక్కడ ఇంటికి రావడం ఏంటి అన్న కోణంలో కూడా ఒకసారి వారి తల్లి కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు కూడా ఇద్దరు పిల్లలు కూడా కలిసి వెళ్తూ ఉంటారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే పెద్ద బాలుడు అయితే ఇంటికి వచ్చారు, చిన్న రాకపోవడం కారణం ఏమంటారమ్మా? అంటే ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా మీ రిలేటివ్స్ ఉన్నారా? ఎవరు లేరు మేడం, ఇక్కడ చుట్టుపక్కల రిలేటివ్స్ ఎవరు లేరు. సో అంటే మీ బాబుతో మాట్లాడారా? ఏం చెప్తున్నారు పెద్ద బాబు? మా బాబు ఏం చెప్పట్లేదు, బాబు రాలేదని చెప్తున్నాడు. సో ఏ టైంకి వెళ్లారంటే ఏ టైంకి మామూలుగా రోజు వస్తుంటారు? రోజు మామూలుగా 8:15, 8:30కి వస్తారు. నైట్ వస్తారు. సో నిన్న మీకెందుకు అనుమానం వచ్చిందంటే 8:50 అంటే 6:30కి మీరు ఫిర్యాదు చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే నిన్న 3:40కి వెళ్ళాడండి బాబు ఇంట్లో నుంచి ట్యూషన్ కి. ఇద్దరు బాబులు వెళ్లారు, పెద్ద బాబు వెళ్ళాడు. చిన్న బాబు 4 o'clock వరకు టీచర్ వెయిట్ చేసింది. ట్యూషన్ కి రాకపోయే వరకు పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశారండి. ఇన్ఫార్మ్ చేసిన కాడ నుంచి పేరెంట్స్ వెతకడం మొదలు పెట్టారండి, ఎక్కడ వెళ్ళాడని చెప్పేసి వెతకడం మొదలుపెట్టి వీళ్ళు ఆందోళన చెంది అడ్వాన్స్ గా పిఎస్ లో మీర్పేట పిఎస్ లో కేసు ఇవ్వడం జరిగింది. పోలీస్ వారు కూడా అలర్ట్ అయ్యి తిరగడం చూడడం, మరి అదే విధంగా మన సర్వోదయ కాలనీలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా చూస్తా ఉన్నారు. అవి పనిచేయట్లేదు. మన సాయిబాబా టెంపుల్లో సర్వోదయ కాలనీ సాయిబాబా టెంపుల్లో మాత్రం ఒక 2-wheeler యాక్టివ్ బండి మీద బాబుని ఒక అతను లిఫ్ట్ లో తీసుకెళ్తున్నట్టుగా కనిపించింది. మరి లిఫ్టా మరి అబ్బాయి తీసుకెళ్లాడు అనేది మరి ఇప్పుడు చెప్తున్న పోలీసు వారి సమాచారం ఏంటంటే లిఫ్ట్ లో అతను మీర్పేట చౌరస్తా వరకు వదిలేసి వెళ్లారు. బాబు అక్కడి నుంచి ఎటు వెళ్లాడు అనేది మేము అన్వేషణ చేస్తున్నామని చెప్పేసి వారిచ్చినటువంటి సమాచారం. అయితే మేమేమంటున్నామంటే రాత్రి ఒక నైట్ గడిచిపోయింది, ఇంకా ఒక 3:40 అంటే 48 hours 24 hours కావస్తుంది కాబట్టి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాము. పోలీసు వారు ఇంకా కూడా అవుట్ కట్స్ లో ఇంకా కూడా మీరు దర్యాప్తు చేసి ఇంకా తీవ్రతరం చేయండి, క్షేమంగా బాబు ఇంటికి చేరేటట్టు చూడండి అని చెప్పేసి మేము విన్నవించుకుంటాం. ఇద్దరు ప్రతిరోజు కలిసి వెళ్తుంటారా ట్యూషన్? అవును. సో నిన్న ఏ టైంలో మీరు వెళ్లారు? అంటే మీ తమ్ముడు ఎటు వెళ్లాడు మీరు చూసారా? లేదు, అంటే ఎక్కడికి వెళ్లారు తెలియదు. అంటే మీరు బైక్ మీద ఎక్కేసి వచ్చారు కదా, మరి తమ్ముడు ఏ బైక్ మీద ఎక్కారు? తెలియదు. మీకు అంటే ఇద్దరు కలిసి వస్తున్నారు కదా? కలిసి వెళ్ళలేదు, కలిసి రాలేదు. తెలియదు.
ఓకే, చూస్తున్నాం కదా నిన్న మధ్యాహ్నం సమయంలో కూడా ట్యూషన్ కి వెళ్లారు. ఎవరైతే ఇక్కడ కనిపిస్తున్న పెద్ద బాబు, అంతేకాకుండా అతనితో పాటు వాళ్ళ తమ్ముడు కూడా ట్యూషన్ కి వెళ్లారు. అయితే ఆ సమయంలో ఒక వ్యక్తి బైక్ పైన వచ్చారు. అయితే అతన్ని లిఫ్ట్ అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. లిఫ్ట్ అడగడానికి కారణంగా అక్కడి నుంచి ఇక్కడ దిగాల్సిన చిన్న బాబు ఎవరైతే ఉన్నారో మీర్పేట చౌరస్తాలో దిగి అక్కడి నుంచి ఒంటరిగా కూడా ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళినట్టు కూడా సీసీటీవీ కెమెరాలో కనిపించింది. అయితే పోలీసులు దాని మేర కూడా ఇక్కడైతే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఇటు చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్క గల్లీ కూడా వెతుకుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. చాలా సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. అనంతరం కూడా ఈ ఫుటేజ్ కనిపించడంతో అతను ఒంటరిగా వెళ్ళినట్టుగా కూడా గుర్తించారు. అయితే ఎటు వెళ్లారు, ఎక్కడైనా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి లేకపోతే ఎక్కడికి వెళ్ళిన కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మోనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సుష్మిత.